guys, as you all know, now only you have seen in thumbnail, we are going to Adigoppala. So one of our favorite టెంపుల్ అనేది మీకు చాలా బాగా తెలుసు. ఎప్పటి నుంచో మన ఛానల్ని ఫాలో అయితే అడిగొప్పల వీడియో అని చూసుంటే డెఫినెట్గా మా ఫేవరెట్ టెంపుల్లో ఒకటి అని చెప్పేసి బాగా తెలుసు మీకు. అండ్ అలాగే ప్రతి ఇయర్లో మేము మోర్ దెన్ 2 times వెళ్తాము. సో ఇది కూడా ఇప్పుడైతే జాతరకి అయితే వెళ్తున్నాము. ప్రతి ఇయర్ మార్చ్లో అవుతుంది, 20 లోపు ఏదో ఒక 3 days అయితే జరుగుతుంది. సో మేమైతే ఒక వ్యాన్ మాట్లాడేసుకున్నాము, పెట్రోల్ బంక్ దగ్గర ఆగేసి ట్యాంక్ ఫుల్ చేయించుకొని ఇప్పుడు కొండపల్లి నుంచి విజయవాడ అయితే వచ్చేసాము. ఎప్పుడైనా సరే మేము అడిగొప్పలు వెళ్తే ఏ కాలనీలో ఆగుతాము, దగ్గర ఉన్న టెంపుల్స్ అన్నిటిని దర్శనం చేసుకుంటాము. ముందు రోజే వెళ్తాము అండ్ వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా టెంపుల్స్ అన్ని విజిట్ చేసే వెళ్తాము. అండ్ ఇక్కడ కనకదుర్గమ్మ తల్లి విజయవాడ టెంపుల్లో అయితే ఆగాము. సో కొబ్బరికాయలు కావాల్సినవన్నీ అమ్మవారికి సార ఇవ్వడానికి తీసుకెళ్తున్నాం అన్నమాట. సో విజయవాడ అమ్మవారి గుడికి ఎంతమంది అయితే మన సబ్స్క్రైబర్స్లో వెళ్ళుంటారో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో ఎస్ విజయవాడ అని కమెంట్ చేయండి. అండ్ అమ్మవారిని చూడండి ఎలాగా అందంగా ఉన్నారు, బ్యూటిఫుల్గా ఉన్నారు. సో అందరం వెళ్ళి దర్శనం చేసుకొని దండం పెట్టేసుకొని వచ్చేసాము. కిందనే మేము దర్శనం చేసుకోవడం జరిగింది. సో పైకి అయితే వెళ్ళలేదు, ఆన్ ది వేలో కదా ఆగడం జరిగింది. ఈసారి మన అడిగొప్పల అమ్మవారి జాతర మామూలుగా ఉండదు. ఎంత బాగా ఉంటుందంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే ఈ వీడియో చూసేసేయండి. ప్రతి ఇయర్ మేము వెళ్తాము. సో ఈ ఇయర్ కూడా మేము ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము, ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఈ ఆన్ ది వేలో మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని నేను కవర్ చేస్తాను, ఎక్కడ ఆగాము ఏంటి అని చెప్పేసి. వ్లాగ్ అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడైతే కాజా టోల్గేట్ దగ్గరలోనే మేము టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆగాము. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో బయలుదేరాము, సో ఈవినింగ్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ కదా మేము టెంపుల్కి వెళ్ళేది, చిన్నపిల్లలందరూ ఉన్నారని చెప్పేసి టిఫిన్కి అయితే ఆగాము. అండ్ ఒక స్ట్రేంజ్ న్యూస్ ఏంటంటే ఈ అంకుల్ మా సబ్స్క్రైబర్ అన్నమాట. మా సబ్స్క్రైబర్ కదా, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మీరు కూడా వస్తారు మా ఛానల్లో చూడండి. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ఎప్పుడైనా ఈ మంగళగిరి వేలో వెళ్తే మనకంట టిఫిన్స్ దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. సో మన సబ్స్క్రైబర్ కోసం ఆ మాత్రం ప్రమోట్ చేయకపోతే ఎట్లాగా, మనల్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఈ మేము ఆగిన తర్వాత టిఫిన్ చేసేటప్పుడు ఏం చేశానంటే మన ఛానల్ని కూడా ప్రమోట్ చేద్దామని చెప్పేసి నేను మా అక్క అనుకున్నాము. సో మా అంజలక్క అనింది ఎందుకు వై నాట్ ఇప్పుడు మనము ప్రమోట్ చేస్తే ఏమైంది, వెళ్ళేసి అడుగుదాము, మన ఛానల్ ఇలా ఓపెన్ చేసాము సబ్స్క్రైబ్ చేయండి అనేసి. సో అంకుల్ని అడిగితే ఫోన్ ఇచ్చారనమాట. సో స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ మన వీడియోస్ అన్నిటికీ లైక్లు కొట్టేసి ఉన్నారు. సో లైక్ చేశారు, కమెంట్ చేశారు, బట్ ఆయనే అని మనకు తెలియదు. సో కోయిన్సిడెన్స్ ఏంటంటే మేము ప్రమోట్ చేద్దాము, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేద్దాము అనుకున్న తర్వాత ఫోన్ చూస్తే ఇలా జరిగింది. సో వాట్ ఏ కోయిన్సిడెన్స్ అని చెప్పేసి స్ట్రేంజ్గా ఫీల్ అయ్యాను నేను, మా అక్క అయితే. సో అది మన ఫాలోయింగ్ అంతా మంగళగిరి దాకా కూడా వెళ్ళిందనమాట. సో ఇక్కడ మా అడిగొప్పల ఎంట్రన్స్ అనమాట. సో ఎంత బాగా అప్డేట్ అయిపోయిందంటే చాలా డెవలప్ చేశారు. ఒక చిన్న గ్రామంలో ఉండే మన అడిగొప్పల అమ్మవారు తన మహిమను అందరికీ చూపించడం వల్ల అందరూ నమ్మడం, అమ్మవారి గుడిని ఎంతోమంది భక్తులు వచ్చేసి ఆ ప్లేస్ అంతా డెవలప్ చేయడం జరిగింది. అండ్ మేము కూడా ఆ భక్తుల్లో ఒకళ్ళుగా ఉండడం మా అదృష్టం. నీలంపాటి అమ్మవారిని నమ్మితే అమ్మవారు ఎప్పుడు మనకొక ఫ్రెండ్ లాగా, వెల్విషర్ లాగా, మన ఫ్యామిలీ మెంబర్ లాగా మన తోడే ఉంటారు. ఇక్కడ ఎంట్రన్స్లో వాటర్ బాటిల్స్ అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే సప్లై చేస్తున్నారు భక్తులు ఎవరికి ఇబ్బంది కలగకుండా. మేమైతే అమ్మవారిని దేవుడు అని అనుకోను, నా ఫ్యామిలీలో మెంబర్ లాగా, మాకు ఒక ఫ్రెండ్ లాగా అమ్మవారిని నమ్మితే డెఫినెట్గా మీ లైఫ్లో చేంజ్ అయితే చాలా కనపడుతుంది. వాట్ ఐ బిలీవ్ ఇస్ నమ్మకం, ట్రస్ట్ డెఫినెట్లీ లీడ్స్ టు సమ్వేర్ ఎల్స్ ఇన్ ఏ గుడ్ వే. సో పాజిటివ్ ఎనర్జీ అయితే నాకు తన్నుకొని వచ్చేసింది ఇక్కడికి వస్తే. ఈ ప్లేస్ కూడా చాలా డెవలప్ అయ్యింది, పార్కింగ్ కూడా చాలా స్పేస్ ఉంది. సో లాస్ట్ టైం వచ్చిందనికంటే ఇప్పుడు ఇంకా డెవలప్ అయిపోయింది. పోలీసులు కానీ, సెక్యూరిటీ కానీ ఎంతో చేంజ్ కనిపించింది. సో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు గైస్. ఎండ అని కూడా అనుకోకుండా, సమ్మర్ అని చెప్పేసి చాలామంది రారు అనుకుంటారు. ఎక్కడో కదా టెంపుల్, చాలా దూరం కదా అడిగొప్పల అని చెప్పేసి పిడుగురాళ్ళ దగ్గర. సో అలా ఎవ్వరూ అనుకోలేదు, చాలా మంది అయితే వస్తూనే ఉన్నారు ఇంకా ఇప్పటికీ కూడా. చూడండి మీరు వెహికల్స్ వేసుకొని ఎవరికి వాళ్ళే.
అండ్ ఇక్కడికి వస్తే నాకు ఒక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. మేము ఇష్టంగా ఉంటామన్నమాట, ఫ్రీగా ఉంటాము. ఇన్ఫ్యాక్ట్ మా ఇంటి దగ్గర కంటే ఇక్కడే ఎక్కువ ఫ్రీగా ఉంటాము. సో మా పిల్లలందరూ చూడండి, అక్క వాళ్ళ పిల్లలు, మేము అందరం కలిసి వచ్చాము. అండ్ ఇదివరకు అప్పుడు వచ్చేటప్పుడు అయితే కొంచెం భయం వేసేది, ఒక్కళ్ళమే వస్తున్నామా అని చెప్పేసి. ఇప్పుడైతే మేము పిల్లలను కూడా వచ్చేసి అంత ధైర్యం వచ్చేసింది. అమ్మవారు మాకు అంత పవర్ని ఇచ్చారు. సో మేము కూడా ఇంత స్ట్రెంగ్త్తో ఉండడం వన్ ఆఫ్ ద రీజన్ అమ్మవారు అనే చెప్పచ్చు. సో ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. అమ్మవారు మాకు ఎప్పుడు తోడున్నారని ట్రస్ట్ అయితే మాకుంది, బిలీవ్ చేశాము. అండ్ ఇప్పుడైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. మేము తెచ్చుకున్న థింగ్స్ అన్ని మాతో పాటు తీసుకొని వెళ్తున్నాము. అండ్ చెప్పులు లేకుండానే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక అంతమంది క్రౌడ్లో తీయడానికి ఉండదు, ఎక్కడ మనం సేఫ్గా ఉండడానికి ఉండదు. సో జాతర కదా, చాలామంది ఉంటారు. ఇప్పుడు మేము వెళ్తున్నాము, మీరు చూసేయండి. ఇక్కడ చుట్టూతో ఉన్న ప్లేసెస్ కూడా మీకు చూపిస్తానని చెప్పే కదా. ఇక్కడ షుగర్ కేన్, చెరుగళ్ళు, ఎన్నో షాప్స్ ఉన్నాయి. అండ్ జాతర అంటే ఈవినింగ్ టైం అమ్మవారి గురించి చెప్తారు స్టోరీ లాగా. ఆ ఏరియా కూడా మీకు చూపిస్తాను. ప్రీవియస్గా వచ్చినప్పుడు మేము ఆల్రెడీ వీడియో తీసి అప్లోడ్ చేశాను. కింద బయోలో లింక్ ఇస్తాను అండ్ క్యాప్షన్లో కూడా మీకు లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి ప్రీవియస్ వీడియోలో ఎలా ఉంది అనేసి. అండ్ ఇక్కడ అమ్మవారికి ప్రతిసారి జాతరలో అన్నదానం జరుగుతుంది. ఫుడ్ అయితే అమేజింగ్గా ఉంటుంది, ఇప్పుడు కూడా ఉండబోతుంది. అండ్ మీరు కూడా ఈ చుట్టూతో ఉన్న ప్లేసెస్లో అక్కడ పామ్ అయితే ఉంది, అది చూసి మా చెల్లి వాళ్ళందరూ. అండ్ ఇక్కడ గాజులు, దేవుడి బొమ్మలు, కృష్ణుడి బొమ్మలు చూడండి, చాలా అయితే చాలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఇక్కడ కానీ వేలం పాటలాగా ఉంటుందంట. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చెప్తాను. ఆ చిన్నపిల్లోడు చూడండి ఎలా పెయింట్ వేసుకొని ఉన్నాడో. అండ్ నెక్స్ట్ ఇక్కడ రూమ్స్ అయితే చాలా అవైలబిలిటీగా ఉన్నాయి ఇప్పుడైతే. అండ్ సమ్మర్ కదా, మ్యాంగోస్ కూడా ఉన్నాయి, బాల్స్, గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఉన్నాయి. ముందైతే ఎగ్జిబిషన్ లాగా కూడా ఉంది, నేను ఆల్రెడీ చూసేసాను. మీరు కూడా చూడండి, జైంట్ వీల్ ఉంది, కాజల్ ఉంది. ముందుకు వెళ్తే ఇంకా చాలా చాలా ఉన్నాయి, మనం నడుచుకొని వెళ్ళాలి. లేదు నార్మల్ టైం అప్పుడైతే డైరెక్ట్గా వెహికల్ వేసుకొని గుడి పక్కనే మనము ప్లేస్ చేసేసుకోవచ్చు ఏరియాలో. పానీపూరి ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే జాతర టైంలో వచ్చాం కాబట్టి వెహికల్స్ డైరెక్ట్గా వెళ్ళనివ్వరు. సో కొన్ని మాత్రమే పార్కింగ్ ఉన్న వాళ్ళు పార్క్ చేసుకుంటారు. సో ఎవరైనా ఒకటే. ఇక్కడ మ్యాక్సిమం మనకేంటంటే ఫ్రీగా ఉన్న ఏరియాలో పార్క్ చేసుకుంటే బయటకు వచ్చేసిన తర్వాత ఫ్రీగా ఇంటికి వెళ్ళడానికి ఉంటుంది. ఎన్నో షాప్స్ ఉన్నాయి గైస్, ఇక్కడ అన్ని కవర్ చేశాను, మీరు చూడండి. పిల్లలకి ఆడుకోవడానికి కూడా చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. అండ్ మాకైతే బాగా ఇష్టమైన ప్లేస్ అడిగొప్పల అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇక్కడే అమ్మవారి అన్నదానం జరుగుతుంది. మేమైతే అన్నదానానికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో మీరే చూడండి. ఇక్కడ క్యూలో నుంచొని ఫుడ్ పెట్టించుకుంటున్నారు. వీడియో ఏంటి ఇంత లాంగ్గా ఉంది, లాగ్ ఏమన్నా ఉంటుందేమోనని అస్సలు అనుకోవద్దు. డెఫినెట్గా యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే నేను క్యాప్చర్ చేసి అప్లోడ్ చేశాను. ఫర్ షూర్ మీకైతే ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే ప్లీజ్ చూడండి. డెఫినెట్లీ యూ విల్ లైక్ ద వీడియో. సో డోంట్ స్కిప్ ద వీడియో గైస్. ఇవైతే ఇక్కడ కొత్తగా కట్టించిన రూమ్స్ అన్నమాట. ఒక మండపంలాగా, సత్రంలాగా కట్టారు. సో ఇక్కడ రూమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. బయట నుంచి చూస్తేనే కలర్ఫుల్గా అనిపించింది. ఇది కొత్తగా అయితే కట్టారు. మేము ప్రీవియస్గా వచ్చినప్పుడు అయితే ఇది కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. మేమందరం వెళ్ళేసి చూద్దామని అనుకున్నాము ఆఫ్టర్ లంచ్. ఇక్కడ ఏసీ, నాన్ ఏసీ రెండు అవైలబుల్గా ఉన్నాయి. చాలా ఎండగా ఉంది అని అనుకునే లోపే మేము లోపలికి వచ్చాం కదా, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. ఇక్కడ లోపలికి రాగానే వ్యూ అయితే ఎంత బాగుందో మీరే చూడండి. ఫ్రంట్న మనకి ముందు వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి, అలాగే ఇటు అమ్మవారు కూడా నీలంపాటి లక్ష్మీ అమ్మవారి విగ్రహం కూడా ఉంది. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు గైస్. లిటరల్లీ నేను నెక్స్ట్ టైం వస్తే డెఫినెట్గా ఇక్కడ స్టే చేయాలి అని అనుకున్నాను. అండ్ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి. మేము ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకున్నాము ఈ లోపలికి వెళ్ళి. అండ్ ఇక్కడ చాలామంది రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళ రూమ్స్ నుంచి బయటకు వచ్చేసి ఇది ఒక పెద్ద హాల్ లాగా అనమాట. మనము రూమ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ హాల్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే ఇక్కడ చక్కగా టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. సో మేమందరం ఈ కింద వరకు అయితే చూసి పైకి వెళ్ళి ఆ రూమ్స్ని క్యాప్చర్ చేయడం కుదరలేదు, దర్శనానికి వెళ్ళిపోవాలి కదా. అందుకనే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా అవి కూడా క్యాప్చర్ చేసి వీడియో పెడతాను.
జెన్యూన్లీ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ గైస్, ద ఫుడ్ వాజ్ అమేజింగ్. మీరైతే ఎప్పుడూ మొహమాట పడకండి, టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ నిజంగా అమృతం అంతే, ఇంకంతకంటే ఏం చెప్పగలుగుతాము. ఆ ఫుడ్ చాలా బాగుంది, అందరం ఎంజాయ్ చేసాము, ఏది ఇబ్బంది లేదు. అండ్ చూడండి అందరూ చాలా ఇష్టంగా తింటున్నారు. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, దాల్, వంకాయ, అప్పడాలు, స్వీట్, పులిహోర. ఫుడ్ వాజ్ అమేజింగ్ గైస్ రియల్లీ. అమ్మవారి గుడిలోకి అయితే ఎంట్రీ అన్నమాట ఇది. కొబ్బరికాయలు, చాలా షాప్స్ ఉన్నాయి. ఫస్ట్లో మీకు చూపించాను కదా, సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడి వరకు కూడా చాలా షాప్స్ అయితే కనిపిస్తాయి, ఎక్కడ ఏది ఇబ్బంది ఉండదు. నేను ఇప్పుడైతే మీకు ఏం చూపిస్తానంటే, చుట్టూతూ ఉన్న గుడి ఏరియా ఉంది కదా అది. ఇక్కడ ఎండకి ఎవరు ఇబ్బంది పడకూడదని టెంట్స్ లాగా వేశారు. చూడండి చాలా డెవలప్ అయిపోయింది. అండ్ అటువైపు అయితే పాలు పొంగల్ చేయడానికి ఒక పెద్ద హాల్ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్దాము ఇప్పుడు. మేకలు, కోళ్ళు అన్నీ బలివ్వచ్చు అమ్మవారికి. ఇక్కడ మైక్లో చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడే అమ్మవారికి పాలైతే పొంగించబోతున్నాము. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మవారికి నైవేద్యం చేస్తున్నారు, చూసేయండి మీరు. ఇది ఇక్కడ పెద్ద హాల్ అన్నమాట. ఓన్లీ పాలు పొంగించడమే కాదు, మన వంట కూడా చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు నీట్గా అయితే ఉంచుతున్నారు ఈ ప్లేస్ అంతా. ఇక్కడైతే మేమన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. పాలు పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అక్కడ ఆగాం కదా మేము వేపాకుల కోసము. అండ్ పసుపు, కుంకుమ, అమ్మవారికి చీర, గాజులు రెడీగా ఉన్నాయి. అదిగోండి ఒక్కొక్కళ్ళు, మమ్మీ, పెద్దమ్మ, అక్క, మా సుని మరదలు, అలాగే అత్త వాళ్ళు, పిల్లలు, వదిన. మానుగారు చూడండి కెమెరా ముందు అసలు ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు. చూడండి ఎలా హాయ్ చెప్పిద్దు. అండ్ నెక్స్ట్ ఇదేమో మా భూమిగాడు, అదేమో మా లక్కీగాడు. సో అటు తిరిగి ఉంది, ఇటు తిరుగు వెళ్ళకి ఏంటో అలుగుందనమాట. అది మనమే హాయ్ చెప్పేస్తున్నాము. కింద మా పక్కన ధనుగాడు ఉన్నాడు. ఇదంతా మా పిల్లల గ్యాంగ్, దానికి లీడర్ మనమే. ఇప్పుడు ఏంటంటే నేను ఒక క్లిప్ అయితే తీసేసాను ఇక్కడ. ఎందుకని, ఆల్రెడీ నేను మన షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను కదా పొంగల్ చేసేటప్పుడు అందరం దండం పెట్టుకొని, అందులో యాడ్ చేశాం కదా. ఇందులో మళ్ళీ ఎందుకు ల్యాగ్ చేయడం అని చెప్పేసి అది యాడ్ చేయలేదు, అందుకని. సో డోంట్ మైండ్ గైస్, పొంగల్ చేసేటప్పుడు ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి మీరు అడగచ్చు. మా వదిన నేనైతే ఫోటో పోజ్ ఇస్తున్నాము. అక్కడ వీడియో తీసింది, ఫోటో తీసింది అక్క. ఇప్పుడు ఎంట్రన్స్లోకి వెళ్ళిపోదాము. ఎంత బాగుంటుందో మీరే చూసేయండి. డెకరేషన్ అయితే అదిరిపోయింది కదా గైస్ లైట్స్తో. ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది. మేమంటే మార్నింగ్ వచ్చేసాం కదా, అందుకని ఆ లైట్స్ అలాగా కనిపిస్తున్నాయి. ఈవినింగ్ అయితే ఇంకా బ్రైట్గా ఉంటాయి. ఇప్పుడు క్రౌడ్ చూసి యూ విల్ బీ షాక్డ్ గైస్. ఎందుకంటే అమ్మవారి జాతరకి అంతమంది వస్తారు. నేను కెమెరా పట్టుకొని వెళ్తుంటే అందరూ అలాగే చూస్తున్నారు. అయినా నేను క్యాప్చర్ చెయ్యాలి, మన యూట్యూబ్లో అప్లోడ్ చేయాల్సిందే అని చెప్పేసి కొంచెం ధైర్యం తెచ్చుకొని వీడియో మొత్తం తీశాను. సో అందరూ జైజేలు కొడుతూ ఉన్నారు. స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో నేను ఫస్ట్ అప్లోడ్ చేశాను కదా నీలంపాటి అమ్మవారికి జై అని చెప్పేసి. మా నిహాన్ చూడండి ఇప్పుడు లిటరల్గా గైస్ మేమైతే అసలు లైన్ చూసి ఇప్పుడులో వెళ్ళము, ఇంకా రేపు అయిపోతుందేమో మేము వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి అనుకున్నాం. కానీ అస్సలు అలా జరగలేదు. శరణాలు చెప్తూ నీలంపాటి అమ్మవారికి జై అని చెప్పుకుంటూ వెళ్తూనే ఉన్నాము. లైన్ ఎక్కడ ఆగలేదు, కంటిన్యూస్గా మేము శరణాలు చెప్తూనే ఉన్నాము. మమ్మల్ని చూసి మాతో పాటు ఇంకా అందరూ చెప్పడం స్టార్ట్ చేశారు. మాకు అలా చెప్పడం చాలా ఇష్టము. మనము భక్తిని అలా వ్యక్తపరిస్తే తప్పేం లేదు. సో అలా చెప్తూ వెళ్తూనే ఉన్నాము, ఎక్కడా లైన్ ఆగలేదు, ఇబ్బంది లేదు. ఇప్పుడు మాతో పాటు మీరు కూడా అమ్మవారిని చూద్దురు రండి గైస్. వీడియో అసలు క్యాప్చర్ చేయడమే సరిగ్గా కుదరలేదు. నేను చేస్తూ ఉన్నప్పుడు దర్శనానికి చాలా మంది ఉన్నారు కదా, కొంచెం మీ అందరికీ దర్శనం జరగాలని వీడియో మటుకు తీసాను గైస్. మీరు ఎలా ఫీల్ అయ్యారో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. యూ విల్ గెట్ ద నోటిఫికేషన్స్. ఇది నా చిట్టి మరదలు సుమిత్ర.
అండ్ ఇక్కడ మేము దర్శనం అంతా అయిపోయిన తర్వాత కాసేపు గుళ్ళో కూర్చొని బయటికి టెంపుల్స్ ఉన్నాయి, ఇంకా వినాయకుడు టెంపుల్, నాగేంద్ర స్వామి టెంపుల్కి చూద్దామని వెళ్తే అమ్మవారి జాతర కదా ఊరేగిస్తున్నారు పల్లకి సేవలో. అది షార్ట్లో కూడా మీకు అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫస్ట్ మన షార్ట్స్లో అమ్మవారి జాతర వీడియో క్లిప్స్ పెట్టాను, చూడండి. అండ్ ఇక్కడ వాటర్ మెలాన్ అమ్ముతుంటే తీసుకొని తిన్నాము. కుంకుమ చూడండి గైస్, రకరకాల కలర్స్లో ఉన్నాయి. ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉంది. సో పడగలాగా ఉంటే మేము పాలు పోయడానికి ఎప్పుడు వెళ్తాము. సో యాక్చువల్లీ ఈసారి కుదరలేదు, ఇక్కడ నుంచి దండం పెట్టేసుకున్నాము. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ సైడే ఉంటుంది. మన బాస్ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళకుండా మనం ఎలా ఉంటాము. అండ్ ఇక్కడ కూడా దండం పెట్టేసుకున్న తర్వాత మేము కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళాము. ఈ ఏరియాలో మీకు దూరం నుంచి ఇది ఒక షార్ట్ తీశాను, షార్ట్లో అప్లోడ్ చేయడం కుదరలేదు, సో లాంగ్లో నేను ఎడిట్ చేసేసాను. నెక్స్ట్ మేము కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళి అక్కడే ఉన్న ప్లేసెస్ కూడా కవర్ చేశాను. అండ్ దట్టు ఇక్కడ మన జాతరలో మెయిన్ పాయింట్ ఏంటంటే డాక్టర్స్ ఉన్నారు, ఫ్రీ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. అందులో మా రిలేటివ్, మా సిస్టర్ కూడా ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా తనను కూడా మీట్ అయ్యాము. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ నేను దర్శనం చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఫాస్ట్గా మా అక్క దగ్గరికి వెళ్ళాను అనమాట. చాలా రోజులైంది మాట్లాడి అని చెప్పేసి. ఇక్కడే నర్సరావుపేటలో ఉంటారు. అండ్ ఈవినింగ్ 4-4:30 అలా అయిపోయింది. దర్శనం కూడా త్వరగానే జరిగింది. ఇక్కడ బటర్ మిల్క్ కూడా ఇస్తున్నారనమాట ఫ్రీగా. ఎక్కడా ఇబ్బంది లేదు ఎవరికి, భక్తులకి. సో మా అక్కను కలుద్దామని చెప్పేసి వచ్చానని చెప్పాను కదా, అదిగోండి క్యాంప్లోనే ఉన్నారు. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ అక్కని మీట్ అయిన తర్వాత చాలా మంచిగా మాట్లాడుకొని కాస్త టైం అక్కడ అక్కతో స్పెండ్ చేశాము. ఎందుకంటే అటువైపు అమ్మ వాళ్ళు కొబ్బరికాయలు అవన్నీ కొడుతూ ఉన్నారు కదా, ఇటువైపు నేను వచ్చేసి మాట్లాడుతూ ఉన్నాను. అండ్ మేము అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుదాము అని అనుకున్నప్పటికీ అమ్మవారి పల్లకి సేవ జరుగుతూ ఉంది కదా, అక్కడే కొంచెం సేపు ఉండేసి మన యూట్యూబ్ ఛానల్ కోసం నేను వీడియో తీసి కొంచెం సేపు దండం పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ ప్లేస్ గురించి మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పాను, అమ్మవారి చరిత్ర గురించి చెప్తారు ఈ ప్లేస్లో అని చెప్పేసి. అదే అక్కడ స్టేజ్ అయితే ప్రిపేర్ అయిపోయింది, స్పీకర్స్ కానీ అందరూ ఇప్పుడు రావడం స్టార్ట్ అయిందనమాట. జనాలందరూ వచ్చి కూర్చుంటున్నారు. మేమైతే ఉండాలి అని అనుకున్నాము, దూరం నుంచి వచ్చాము కదా, సో స్టార్ట్ అయిపోయాము ఫొటోస్ కొన్ని తీసుకొని. అండ్ ఆ పిక్చర్స్, ఆ వీడియోస్ కూడా ఇప్పుడు చూసేయండి మీరు. అండ్ పెద్దమ్మ వాళ్ళు, అత్త, మమ్మీ, వదిన అందరు ఫొటోస్కి పోజ్ ఇస్తున్నారు. నేను ఇటువైపు నుంచి వీడియో తీస్తుంటే అటువైపు నుంచి ఫొటోస్ తీస్తున్నారు. మాకు మెమరీస్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తామో తర్వాత వస్తామో తెలియదు కదా, సో అందుకని మెమరీస్ అన్నీ గ్యాదర్ చేస్తానమాట. నేనైతే మెమరీస్ ఎక్కువ గ్యాదర్ చేస్తాను, మీ అందరికీ తెలుసు. యూట్యూబ్ కూడా ఆ మెమరీస్ పర్పస్ మీదే నేను స్టార్ట్ చేశాను. బై గాడ్స్ గ్రేస్ తర్వాత మానిటైజేషన్ అయ్యి నాకు ఏదైనా ఇన్కమ్ స్టార్ట్ అయితే అంత మీ సపోర్టే గైస్. అంత రీచ్ రావాలి అంటే డెఫినెట్గా మీ సపోర్ట్ నాకు కావాలి. ఐ నీడ్ యువర్ సపోర్ట్ యాజ్ యూజువల్గా, యాజ్ ఆల్వేస్ నేను చెప్తూనే ఉంటాను.
డెఫినెట్గా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ కూడా మంచి ఇన్ఫర్మేషనే చెప్తున్నాను నేను అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయితే డెఫినెట్గా మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈవినింగ్ జాతర టైంలో అమ్మవారికి పసుపు కుంకాలు అడిగొప్పల అమ్మవారికి వాళ్ళ యాగంటి ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, ఇంటి పేరటోళ్ళు, వాళ్ళు పసుపు కుంకం తీసుకువెళ్తారనమాట. ఇది ఒక రథంలాగా ప్రభలు అంటారు కదా. సో మన జాతరలు వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది, ఈ వర్డ్ వినుంటారు. సో మేము ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు ఈవినింగ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్.